హాయ్ ఎవ్రీవన్, ఇది మా ఫస్ట్ వ్లాగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో చింటూ బిట్టు వ్లాగ్స్. సో మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళాము. సో మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hours జర్నీ, లిత్కో లొకేషన్. సో ఆన్ ది వే వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాము. సో అందరు తెలిసినట్టే ఇక్కడ ఎవరిది వాళ్ళే ఫిల్ చేసుకోవాలి ఫ్యూయల్. తర్వాత లోపల వెళ్ళాక క్యాషియర్ దగ్గర పే చేయాలి అంతే. మన కౌంటర్ నెంబర్ చెప్పేస్తే సరిపోతుంది, పేమెంట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ. అలాగే కొంచెం వెదర్ కూల్ ఉంది కాబట్టి కాఫీ తీసుకున్నాం అందరం. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి ట్రావెలింగ్. సో ఆన్ ది వేలో ఇలా మంచి ఫార్మ్స్ అన్నీ కనిపించాయి. యూనివర్సిటీ అంటే మాక్సిమం అందరు ఇక్కడ నుంచి అనుకుంటారు హాకర్బెర్రీ క్యాంపస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అది యాక్చువల్గా హాకర్బెర్రీ కాదు, హాక్స్బెర్రీ. సో వికాస్ పైన ఫన్ చేసుకుంటూ అలా ట్రావెల్ చేస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇప్పుడు లొకేషన్కి వచ్చేసాము, ఫామ్ హౌస్కి. సో ఇది చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. డోర్స్ ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు కొందరు, మేము షిఫ్ట్స్ ఫినిష్ చేసుకున్నాక అప్పుడు వెళ్ళాము, అందుకే కొంచెం లేట్ అయింది మాకు. సో మా వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ కుకింగ్ అన్నీ స్టార్ట్ చేశారు. అలా ఆనియన్స్, ఐస్ అంతా తీసుకెళ్ళారు. గ్రాసరీ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాము, అక్కడ కుకింగ్ చేసుకోవచ్చు అని. This is Krishna Sai from Brisbane. Good. ఇది ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళాక హాల్ చాలా హ్యూజ్ ఉంది, పెద్దగా. హాల్లో నుంచే ఓపెన్ కిచెన్ ఉంది. ఆల్మోస్ట్ 4 bedrooms ఉన్నాయి దీంట్లో. ఇది హీటెడ్ పూల్ అనమాట. హాల్లో నుంచి డైరెక్ట్ ఎంట్రన్స్. మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతాము. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కుకింగ్, డెకరేషన్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో బ్యాచులర్ పార్టీ అందరూ రెడీ ఉన్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్ చాలా ఉండే అసలు యాక్చువల్లీ ఆ రోజు. ఇది ఒక బెడ్రూమ్. దీంట్లో అయితే చాలా బాగుంది అసలు వ్యూ అయితే బెడ్రూమ్ నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసాను వీడియోస్, ఫర్దర్ నెక్స్ట్ కనిపిస్తాయి మీకు. వాష్రూమ్స్, అది ఇంకో బెడ్రూమ్ ఇందాక చూసింది. సో ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేశారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, సాలడ్స్, డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు, బెలూన్స్ అందరూ. అప్పటికి ఇంకా ఇది బార్బిక్యూ చేసుకున్నాం, గ్రీన్ చిల్లీ చికెన్. హీటెడ్ పూల్ అయితే క్రేజీ ఉంది అసలు, చాలా ఎంజాయ్ చేసాం దాంట్లో. లైక్ ఈ వెదర్లో అసలు హీటెడ్ పూల్ అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఇంకా బోటీ, మటన్ అన్నీ తీసుకెళ్ళాం మేము అక్కడికి. బాయిల్ చేస్తున్నారు బోటి. నెక్స్ట్ కటింగ్, క్లీనింగ్ అవన్నీ చేస్తారు. ఆల్రెడీ తినడం స్టార్ట్ చేశారు, కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి. ఇది బార్ రూమ్ అనమాట. సో యాక్చువల్లీ మేము యూజ్ చేయలేదు అది. నెక్స్ట్ ఇది ఇంకొక హాల్. ఇక్కడ డెకరేషన్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొన్ని టచ్అప్స్ ఉన్నాయి. చాలామందికి డౌట్ ఉంటుండొచ్చు, ఈ బోటి ఇవన్నీ ఫ్రెష్ దొరుకుతాయా అని. కానీ కాదు, ఇవన్నీ ఫ్రోజనే ఉంటాయి యాక్చువల్గా. అవన్నీ మళ్ళీ తెచ్చుకొని డీఫ్రోజ్ చేసి అప్పుడు బాయిల్ చేసి, కట్ చేసి, క్లీనింగ్ చేసి ఇదంతా చేస్తాము. యాజ్ యూజువల్ ఇండియాలో చేసినట్టే ప్రాసెస్.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సెలబ్రేషన్స్ అయిపోయాక బేసిక్ క్లీనింగ్ చేసాము. మరి అంత మిస్యూజ్ చేస్తే కూడా బాగోదని. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పార్టీ పాపర్ ఉంటుంది కదా, దానివల్లే అంత క్లీన్ చేయాల్సి వచ్చింది మెయిన్ రీజన్. ఇంకా అప్పుడే కేక్ తినడం అవి ఇవి అందరు స్టార్ట్ చేసేసారు. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా తినడం, డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పూల్లో డాన్స్ చేసి సాంగ్స్ పెట్టుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాం. మళ్ళీ అందరం వచ్చి కూర్చొని తినేసి నైట్ 3:30 అయింది పడుకునేసరికి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నెక్స్ట్ డే మార్నింగే లేచి మళ్ళీ 10 o'clockకి చెక్అవుట్ అవ్వాలి. సో ఇంకో వీడియో తీద్దామని అలా బెడ్రూమ్ నుంచి వ్యూ తీయడానికి ట్రై చేసాం, కానీ అంత మాయిశ్చర్ వచ్చేసింది, ఏం కనిపించట్లేదు. ఇంకా మేము లేచేసరికి ఆల్రెడీ శ్రీధర్ ఇంకా సాయి బ్రో వీళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేశారు యూటెన్సిల్స్. జస్ట్ బేసిక్ క్లీనింగ్ యాక్చువల్గా చేయాల్సిన అవసరం లేదు, బట్ కానీ ఫామ్ హౌస్ డోర్ నుంచి బయటికి వెళ్ళగానే మాకు మార్నింగే కంగరూస్ కనిపించాయి. యాక్చువల్గా వీటిని చిన్న వాటిని వల్లబీస్ అంటారు. అవి చూడ్డానికి క్యూట్ ఉన్నాయి, కానీ అవేమన్నా అంటాయేమన్నా భయం వేసింది. వికాస్ వెళ్తుంటే చూసి అవే వెళ్ళిపోయాయి. ఇంకా ఈ ఫామ్ హౌస్ వెనకాల అన్నమాట, చాలా పెద్ద ఉంది. ఇంకా కొందరం అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఉన్నాము వెకేట్ చేయడానికి. ఇంకా కొందరు బాత్రూమ్స్ ఖాళీ లేవని పూల్లో స్విమ్మింగ్ చేస్తూ వికాస్, చింటూ వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అప్పటికి సాంగ్స్ పెట్టుకొని. తర్వాత మళ్ళీ నైట్ ఫుడ్ ఉంటే తినేసి లేచి స్టార్ట్ అయ్యాము అందరము. అలా వీడియోస్ తీసుకుంటూ బయలుదేరాము. సన్సెట్ వ్యూ పాయింట్ అని ఇంకో లొకేషన్కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన ఫామ్ హౌస్ నుంచి ఒక 5 minutes or 6 minutes డ్రైవ్ ఉండే అక్కడికి. బయట పార్కింగ్ చేసి ఒక 100-200 meters అలా వాక్ చేయాల్సి వచ్చింది లోపల. కానీ చాలా బాగుండే లోపల వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉండే. తర్వాత దారిలోనే చూస్తూ ఉంటే ఇంకో లుక్అవుట్ పాయింట్ కనిపించింది మాకు, ఇవాన్స్ లుక్అవుట్ పాయింట్ అని. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇంకా చాలా లోపలికి వెళ్ళొచ్చు, వాటర్ ఫాల్స్ ఉండేది అది. ఒక 6 kilometers వాక్. సో అంత చేయలేము మేము అని చెప్పి ఒక 200 meters వాక్ వరకు ఇవాన్స్ లుక్అవుట్ ఉంటే వెళ్ళాము. అసలు ఎంత సూపర్ ఉండే అసలు లుక్అవుట్ అయితే. ఆ టైంకి కొంచెం ఫాగీ ఉండే అనమాట. అలా అందరం రీల్స్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ దిగుతూ 2 days చాలా బాగా ఎంజాయ్ చేసాము. Hey, thanks for watching our videos. Please go like, subscribe, share.
గంట వెళ్ళి కొట్టండి టింగ్. ఇప్పుడు అలాగే ఉంటుందా?